ఓం గం గణపతయే నమః. ఆధ్యాత్మిక పరిమళాన్ని ఆస్వాదిస్తున్నటువంటి భక్తులకు, సాధకులకు నమస్కారం. మా ఆధ్యాత్మిక వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. మనము ఈరోజు అజామీలుని యొక్క కథ ఏంటి, ఆయన యొక్క వృత్తాంతం ఏంటి తెలుసుకుందాం. సత్యవ్రతుడు, హేమవతి అనే పుణ్య దంపతులు ఉండేవారు. వాళ్లకు చాలా కాలం నుండి సంతానం లేక బాధపడుతూ ఉండేవారు. అయితే కొంతకాలానికి వారికి ఒక కుమారుడు జన్మిస్తాడు. ఆ కుమారుని పేరు అజామీలుడు అని పేరు పెట్టుకుంటారు. వారికి లేక కలిగినటువంటి సంతానం అయినందుకు అతన్ని చిన్నప్పటి నుంచి చాలా గారాబంతో పెంచుకుంటారు. ఆ గారాబంతో ఉండటం వలన అతను చెడు సావాసాలు చేస్తూ బ్రాహ్మణ ధర్మాలను పాటించకుండా తిరుగుతూ ఉండేవాడు. పెద్దలంటే గౌరవం లేకుండా నిర్లక్ష్యంగా ఉండేవాడు. అతనికి యవ్వన వయసు రాగానే అతను మద్యంను సేవిస్తూ ఒక ఎరకల ఆమెతో అక్రమ సంబంధాన్ని పెట్టుకుంటాడు. ఆ అక్రమ సంబంధం ఉండడంతో ఆయన తల్లిదండ్రులను చూడడానికి కూడా వాళ్ళ ఇంటి వైపు వచ్చేవాడు కాదు. అక్కడే తింటూ అక్కడే ఉండేవాడు. అజామీలుడు వేటాడి పక్షులను, జంతువులను చంపి కిరాతకంగా జీవించేవాడు. ఒకసారి ఆ ఇద్దరు ప్రేమికులు కూడా అడవిలోకి వేటకని వెళతారు. అప్పుడు అక్కడ పండ్లను తెంచుకొని వెళ్తూ ఉంటే తేనె పట్టును చూస్తుంది. ఆమె తేనె కోసమై తేనెను తీయటకు ఆ చెట్టును ఎక్కితే ఆ చెట్టు కొమ్మ విరిగి ఆమె కింద పడి చనిపోతుంది. అప్పుడు అజామీలుడు కాసేపు ఏడ్చి ఆమెను అక్కడే అడవిలోనే దహనం చేసి ఇంటికి వస్తాడు. ఆ దహనం చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఎరుకలామెకు అంతకు ముందుకే ఒక కూతురు ఉండేది. ఆ కూతురుని యవ్వన వయసు రాగానే ఈ అజామీలుడు వావి వరుసలు లేకుండా ఆమెను కూడా అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. ఆమెతో కూడా అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. వారికి ఇద్దరికి కొడుకులు కూడా పుడతారు. ఆ ఇద్దరు కొడుకులు పురిట్లోనే చనిపోతారు. అయితే మరికొంత కాలానికి ఇంకొక కుమారుడు జన్మిస్తాడు. ఆ జన్మించినటువంటి బాలునికి నారాయణ అనే నామధేయాన్ని పెట్టుకుంటారు. ఆ నారాయణ అనే పేరు పిలవడం వలన పాపాలన్నీ పోయి మోక్షం కలుగుతుందన్న విషయము వారికి తెలియదు. ఆ నామాన్ని పెట్టుకొని వారు చాలా మంచిగా మోక్షాన్ని పొందే మార్గాన్ని ఎంచుకున్నారు. ఒకసారి ఆయనకు ఆరోగ్యం పాడై అనారోగ్యంతో బాధపడుతూ ఉంటాడు. అనారోగ్యంతో మంచాన పడినటువంటి ఆయనకు ఒకరోజు చాలా భయం వేస్తుంది. నేను చనిపోతానేమో అన్నంత భయము వేస్తుంది. అప్పుడు ఒకరోజు ఆయనకు యమదూతలు కనిపిస్తారు. ఆ యమదూతలను కనిపించేసరికి ఆయన చాలా భయపడిపోతాడు. చాలా భయపడిపోయి అప్పుడు కొడుకుని చూడాలన్న కోరికతో, కొడుకు మీద ఉన్నటువంటి ప్రేమతో నారాయణ అని పిలుస్తాడు. అప్పుడు యమదూతలు ఆ పేరు వినగానే చాలా భయపడిపోయి వణికిపోతారు. అక్కడికి ఆ శ్రీమన్నారాయణుని యొక్క దూతలు వచ్చి, వీడు మావాడు, మేము విష్ణు దూతలం కాబట్టి మేము విష్ణులోకానికి, వైకుంఠానికి తీసుకెళ్తాము అని చెబుతారు. అప్పుడు యమదూతలు, లేదు వీడు మావాడు, మేమే తీసుకెళ్తాము అని అంటారు. అంటే అప్పుడు విష్ణుదూతలు ఇలా చెబుతారు, అజామీలుడు బ్రాహ్మణుడు, దురాచారపరుడు అయినప్పటికీ ఆయన కులభ్రష్టుడు, జీవహింస చేసినవాడు, కామాంధుడు, వావి వరుసలు తెలియని పాపాత్ముడు. వీడిని విష్ణులోకానికి ఎలా తీసుకెళ్తారు అని యమదూతలు అడుగుతారు. అప్పుడు విష్ణుదూతలు ఏమంటారంటే, సజ్జనులతో సహవాసం చేసినటువంటి వారు, దాన ధర్మాలు చేయువారు, అన్నదానం చేయువారు, అలాగే కన్యాదానం, గోదానం, సాలగ్రామ దానం చేయువారు, తులసి వనాన్ని పెంచినటువంటి వారు, శివకేశవులను పూజించిన వారు, అలాగే మరణకాలం నందు నారాయణ అనే నామాన్ని కానీ, లేదా శ్రీహరి యొక్క నామాన్ని కానీ, లేదా శివనామాన్ని కానీ తెలిసి తెలియక
ఏ నామాన్ని జపించినా వారు పుణ్యాత్ములు. అందుకే అజామిలుడు ఎంత పాపం చేసినా నారాయణ అన్న నామాన్ని స్మరించినందుకు మేము వైకుంఠానికే తీసుకొని పోతాము అని చెబుతారు. వీరి సంభాషణ వింటున్నటువంటి అజామిలుడు వారితో ఇలా అంటారు, నేను పుట్టినప్పటి నుంచి ఈనాటి వరకు కూడా ఆ శ్రీమన్నారాయణుని యొక్క నామాన్ని జపించడం కానీ, వ్రతాలను చేయడం కానీ, దాన ధర్మాలు చేయడం కానీ ఏవి చేయలేదు. అలాగే నవమాసాలు కనిపించినటువంటి తల్లిదండ్రులను కూడా నేను పట్టించుకోకుండా వారిని దూషించాను. అలాగే నేను కులభ్రష్టుడను. నాకు ఎలాంటి మంచి అలవాట్లు లేవు. కాబట్టి నేను నా కొడుకు మీద ఉన్నటువంటి ప్రేమతో నేను నారాయణ అని పిలిచాను. అందుకే నాకు నరక బాధలను తప్పించి మీరు నాకు పుణ్యాన్ని ప్రసాదించారు. నా యొక్క పూర్వజన్మ సుకృతము, నా తల్లిదండ్రులు చేసినటువంటి పుణ్యమేనేమో నన్ను రక్షించింది అని చెబుతాడు. నేనెంతటి అదృష్టవంతునా అని అనుకొని సంతోషంగా ఆ పుష్పక విమానాన్ని ఎక్కి వైకుంఠానికి వెళ్ళిపోతారు. ఓ జనక మహారాజా, తెలిసి గాని తెలియక గాని నిప్పును పట్టుకుంటే మనకు ఎలా బొబ్బలు కలిగి బాధపడతామో అలాగే మనము తెలిసి తెలియక ఆ శ్రీమన్నారాయణి నామాన్ని జపించినట్లయితే మన పాపాలన్నీ తొలగిపోయి మనము మోక్షాన్ని పొందుతాము అని చెబుతాడు. ఇది ముమ్మాటికి నిజం అని అంటారు. అజామిలుడి యొక్క వృత్తాంతం ఏంటో తెలుసుకుందాం. అజామిలుడు మహారాష్ట్ర దేశంలో ఒక శివాలయంలో అర్చకునిగా ఉండేవాడు. అతడు చాలా గర్విష్టి అయి ఉండేవాడు. శివారాధనను చేయకుండా శివాలయంలో వచ్చినటువంటి ధనాన్ని తీసుకొని వెళ్ళేవాడు. ధూపదీప నైవేద్యాలను సమర్పించకుండా చెడు సావాసాలు చేసి విచ్చలవిడిగా తిరుగుతూ ఉండేవాడు. ఒక బ్రాహ్మణ యువతితో అక్రమ సంబంధాన్ని పెట్టుకుంటాడు. ఆ యువతి భర్త భిక్షాటన కోసం ఊరూరు తిరుగుతూ ఉండేవాడు. ఇంటికి వచ్చాక అన్నం వండి పెట్టమని ఆ భర్త ఆ బ్రాహ్మణ స్త్రీని అడుగుతాడు. అడిగితే అప్పుడు ఆమె భర్త మాటలను లెక్క చేయకుండా అసలు భర్తను నిర్లక్ష్యం చేస్తూ ఉండేది. భర్తకు కోపం వచ్చి ఒక కర్రతో ఆమెను కొడతాడు. అప్పుడు అదే కర్రను తీసుకొని ఆమె అతని దగ్గర నుంచి లాక్కొని భర్తను కొట్టి ఇంటి నుండి గెంటేస్తుంది. గెంటి వేసి తలుపులను వేసుకుంటుంది. అప్పుడు భర్త చేసేది ఏమీ లేక దేశాటనకై వెళ్ళిపోతాడు. భర్త వెళ్ళిపోయిందని ఆమె సంతోషిస్తుంది. ఆమె అటువైపుగా వెళ్తున్నటువంటి ఒక చాకలివాడితో అసభ్యంగా ప్రవర్తిస్తుంది. అప్పుడు ఆ చాకలివాడు, తల్లి, నీవు ఒక బ్రాహ్మణ స్త్రీవి, నేను ఒక చాకలివాడిని, మీరు ఈ విధంగా ప్రవర్తించడం మంచిది కాదు, ఈ పాపపు పని చేయను అని ఆమెకు బుద్ధి చెప్పి వెళ్ళిపోతాడు. ఆమె గ్రామ శివార్చకునితో ఆ రాత్రంతయు గడుపుతుంది. గడిపి ఉదయాన్నే ఇంటికి వచ్చి, అయ్యో నేను ఎంత పాపం చేశాను, అగ్నిసాక్షిగా పెళ్లాడినటువంటి నా భర్తను ఇంటి నుండి వెళ్ళగొట్టి అపరాధం చేశాను అని పశ్చాత్తాపపడుతుంది. అప్పుడు భర్తను తీసుకొని రామని ఒక మనిషిని పెట్టి డబ్బులు ఇచ్చి ఆమె పంపిస్తుంది. ఆమె భర్తను వెతికి అతి త్వరగా తీసుకొని రమ్మని చెప్పి పంపుతుంది. అప్పుడు అతను కొంతకాలానికి భర్త తిరిగి ఇంటికి వస్తాడు. ఆ భర్త కాళ్ళపై ఆమె పడి నా యొక్క అపరాధాన్ని క్షమించండి అని చెబుతుంది. అప్పటి నుండి వారి ఇద్దరు సంతోషంగా ఉంటారు. కొద్ది రోజులకు శివార్చకుడు ఏదో రోగం వచ్చి ఆయన చనిపోతాడు. మరుజన్మలో సత్యవ్రతుని ఇంట కుమారునిగా జన్మిస్తాడు. కార్తీక మాసంలో నదీ స్నానము చేసి ఉన్నందువలన దేవతారాధన చేసినందుకు ఈ జన్మలో పాపాలు అన్నీ పోయి అజామిలుడుగా పుడతాడు. ఇప్పుడు కూడా పాపాలు చేసిన నారాయణ అనే నామాన్ని జపించినందుకు ఆయనకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. బ్రాహ్మణుని భార్య కూడా
కామిని ఏదో రోగం రావడం వలన ఆమె కూడా మరణిస్తుంది. మళ్ళీ మాలవాని ఇంటిలో జన్మం ఎత్తుతుంది. ఆ మాలవాడు ఒక జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళి జ్యోతిష్యం అడగగా ఆమె తండ్రి యొక్క గండంతో పుట్టింది అని చెబుతాడు. అప్పుడు జ్యోతిష్కుడు చెప్పిన మాటలు విని ఆ మాలవాడు ఆ పాపను తీసుకెళ్లి అడవిలో వదిలేసి వస్తాడు. అటువైపుగా ఒక విప్రుడు వెళుతూ ఉంటాడు. ఆ విప్రుడు ఆ పాప ఏడుపును విని జాలితో ఇంటికి తీసుకొని వెళ్ళి ఒక దాసికిచ్చి ఆమెను పెంచుకోమని చెబుతాడు. ఆ బాలికనే అజామీలుని ప్రేమిస్తుంది. వారి యొక్క పూర్వజన్మ వృత్తాంతము ఇదియే అంటూ ఆ జనకునితో చెబుతాడు. భక్తితో ఆ శ్రీహరిని ధ్యానించి దాన ధర్మాలు చేసి శ్రీహరి యొక్క కథలను వినాలి. కార్తీక మాసం నందు స్నానం చేసి దీపం పెట్టినచో ఎటువంటి వారికైనాను పాపాలు తొలగిపోయి మోక్షం కలుగుతుంది. కాబట్టి కార్తీక మాసం వ్రతములు పురాణ శ్రవణమును చేసిన వారికి ఇహపరములందును సుఖములు పొందుతారని జనకునితో వశిష్ఠుల వారు చెబుతారు. ఇంతటితో 8, 9, 10వ అధ్యాయంలో పారాయణం సమాప్తం. జై శ్రీరామ్.